నమస్కారం. ముఖాముఖి షోకి స్వాగతం. ఈ రోజు మనతో సీనియర్ వ్యక్తి మనతో ఉన్నారు. సో ఈయన గురించి చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి, తెలుసుకోవడానికి కూడా చాలా మాటలు ఉన్నాయి. సో ఎవరు అని వెయిట్ చేస్తున్నారు కదా, టీఆర్ఎస్ సీనియర్ వ్యక్తి మురళీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారనమాట. నమస్కారం సార్. సో ఈ రోజు బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవడానికి మేము వెయిట్ చేస్తున్నాము, అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మీరు రెడీగా ఉన్నారా చెప్పడానికి? సో తెలంగాణ పరిపాలన ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ పరిపాలన, తెలంగాణ పితామహం చేసే అభివృద్ధి కార్యక్రమాలు బయటి దేశాలలో కూడా అప్రిషియేట్ చేస్తున్నాయి. ఆయన చేసే కార్యక్రమాలు, ఆయన చేసే పతాకాలు ఎన్ని చేస్తలేడు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇది నేను చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, బయట దేశస్తులే ఆయన ఎన్నో విధాలు అభినందనిస్తున్నారు. ఆయన 4.5 కోట్ల పితామహుడు, 4.5 కోట్ల పితామహుడు చీఫ్ మినిస్టర్. ఆయన ఎవరో కాదు, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయలేదు మనకు. ఆయన రాగానే విద్యుత్ శక్తి ఫస్ట్ పట్టుకొచ్చిండు, సెకండ్ మంచినీళ్ల సమస్య తీసిండు, ఇంకా మిషన్ కాకతీయ ఇచ్చిండు, మిషన్ భగీరథ అవి చెప్పనట్లేదు. ఆయన పతాకాలు ఆయన గవర్నమెంట్ అయినా పితామహుడు ఆయన ఎన్ని చేస్తలేడు, ఆయన ఎన్నో చేస్తున్నాడు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని దయ వల్ల అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు, ఎవరు బాధపడతలేరు. సమస్యలు ఉంటాయి, దాన్ని సాధించుకోవాలి, పరిష్కరించుకోవాలి. అంతేగాని ఏదో కోట మీదకి వెళ్ళినట్టేది కాదు ఇది. సో ఆర్టీసీపై ప్రభుత్వం వైఖరి ఎలా? చాలా బ్రహ్మాండంగా మంచి చేస్తున్నాడు సారు. నా బిడ్డలు అంటాడు ఆయన, ఎవరిని బాధ పెట్టదలుచుకోవాలి. ఆయన ఎవరు గమనించాలి. అందరం ఎవరైతే ఆయన పితామహుడు లేకున్నాడో అందరూ ఆరోగ్యం చూసాం. ఆయన నేనేదో అంటలేదు, ఆయనకు అన్ని తెలుసు, అందరు బాగున్నారని కోరుకుంటారు. ఇప్పుడు ఎన్నో జరిగిపోతున్నాయి, ఎంత బాగా అనిపిస్తుంది వాళ్ళని మాటలు వింటుంటే. మేము మాకు దుఃఖం వస్తుంది. అది ఆయన జరిగిపోయే మళ్ళీ వస్తారా, ఓట్లతో పరిష్కారం చేసుకోవాలి. సార్ ఇంత పెట్టారు, సమస్యలు పరిష్కరించడానికి వచ్చిన్నారు. అది గమనించాలి అందరం. దాన్ని ఏదో చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ మహనీయులు. ఎన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కాదు ఇప్పటిదాకా. ఇది ఒకటే బాధ అనిపిస్తుంది నాకు. అరే అంటే ఆయన ఉన్నారు పితామహుడు, ఎవరికి ఇంత కష్టంగా కూడా చూసా. మా నాయకుడు మహనీయుడు ఆయన. ఊరంతా అల్లాడతారు, ప్రపంచమంతా ఆయన కలుసుకుంటే మనం ఎందుకు ఇబ్బంది పడాలి? కొద్దిగా ఓపిక పట్టాలి, అందరం ఓపిక పట్టాలి. ఇవాళ ఎంతమంది మా కార్మిక సోదరుల ఇళ్లలో ఎంత పరిశాన్ నాకు తెలుసు, నా బాధ. అదే ఒకసారి అక్బర్బాద్ లో నాకు దగ్గర రోజులు నేను టైం వేస్ట్ చేయదలుచుకొని పోతే వాళ్ళ తల్లి దిక్కు తండ్రి దిక్కు ఏం చెప్పలేకపోతున్నా. అమ్మాయి, చిన్న అమ్మాయి, అబ్బాయి ఏడ్చుకుంటా, వాళ్ళకు ఆహారం లేక ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఏదో మనం రెచ్చగొడుతున్నాం, రెచ్చగొట్టు డ్రైవ్ చేసి ఆ రెచ్చగొడితే అలా పాపం ఉంటుంది. మా పితామహుడు ఉన్నాడు, అన్ని విధాలుగా చూస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు. 60 కార్పొరేషన్ ఇవన్నీ చేస్తున్నాడా? ఇలా కొత్తగా ఏముంది? అందరు చెడగొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాయా? గవర్నర్ కోఆపరేషన్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆమె కూడా మంచి వ్యక్తి, ఏమున్నా మంచిగా మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారైనా వీరైనా కలిసిపోతున్నారు. దేవుని భక్తురాయన మా నరసింహన్న గారి ఇవాళ భక్తులు ప్రియ నరసింహన్న గారిది. ఆయన కూడా మంచిగా, అమ్మ కూడా మంచిగా అవుతుంది. సరే, ఇప్పుడు మరి కాల్ రెడీగా ఉంది. కాల్ ఎవరో చూద్దాం. హలో నమస్తే అండి, ముఖాముఖి ప్రోగ్రామ్ కి స్వాగతం. సో మనతో సీనియర్ వ్యక్తి మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనని మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఎవరు వయసు? మాట్లాడుతున్నాండి కరీంనగర్కి వెళ్ళి. చెప్పు బాబు. సార్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులని ఉద్యోగాలు తీసుకుంటారా తొలగేస్తారా? ఎవరు తీసుకోరా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పితామహం రేపు మధ్యాహ్నం నైట్ కనుక రావచ్చారు, వస్తూనే ఉన్నారు. వాళ్ళని జబర్దస్త్ చేయడం ఎవ్వరికి రైట్స్ లేవు. అన్ని చూసుకుంటాడు ఆయన దేవుడవతారంలా. 4.5 కోట్ల ప్రజానికానికి అన్ని విధాల సౌకర్యాలు ఇస్తున్నప్పుడు ఈ కార్మికులను చూసుకోవడా? రెచ్చగొడుతున్నారు కొంత స్వార్థపరులు. నిజంగా చెప్తున్నాను, నేను పేరు పెట్టి చెప్పా. వాళ్ళ భవిష్యత్తు, నా భవిష్యత్తు నాకే సత్తా లేదు, నేనేం తెచ్చారు కొడతా అట్లరు. ఆయన రాత్రి మొదలు నిద్రపోకుండా సేవ చేసే మహానాయకుడు, మహనీయుడు. అటువంటి మహనీయుడు చెప్తున్నప్పుడు అందరూ వినాలి, రావాలి, ఉద్యోగం ఏం కావాలి. మన బతుకుతారు అదే. ఒకరు చెప్తే మీరేది కాదు. ఇది ఏం చేద్దాం మనం? మనకింత ఆధారం ఉండే దాన్ని మనం ఏం చేయగలుగుతాం? దాన్ని కాపాడుకోవాలి. ఎవరికేం విలువటం లేదు. అన్ని అరేంజ్ చేసిన ముఖ్యమంత్రి గారు. బాబు నేను చెప్తున్నా కదా. సో కేటీఆర్ ఏ విధంగా పనిచేస్తున్నారు? బ్రహ్మాండంగా చేస్తున్నామ్మా. కేటీఆర్ గారిని ఏమంటాం? ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం ఇచ్చింది.
ఆయన ఐటీ రంగంలో మన పార్కు ఎంత పెద్ద అది అది ఇనాగ్రేషన్ చేసిన మొన్న పోయి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రాబట్టే ఐటీ రంగంలో మళ్ళా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మంత్రి వారు ఎన్ని విధాలు శ్రమ పడుతున్నాడు చెప్పండి. కిందేళ్ళు కూడా ఉండాలి, సేవ చేయాలి, కిందేళ్ళు కూడా సహకరించాలి ఉద్యోగస్తులు కూడా. ప్రతిదీ మంత్రి వాడు ఎన్ని లోపల అవుతాడు, ఎన్ని విధాలు చూస్తాడు, ఎంతమందిని అందరికీ ఉండాలి. మేము ఉద్యోగస్తులం, జీతాలు తింటున్నాం, ప్రజలది గవర్నమెంట్ మాకు ఇస్తుందని ముందుకు వచ్చి పనిచేయాలి ఎవరైనా. ఆయన వచ్చేపటికే ఇవాళ మున్సిపల్ పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. అయినా కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అది గమనిస్తూనే ఉన్నాడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నాడు. అది చాలా ధర్మం అనుకుంటా నేను ఆయన చేసే పనులలో. ఎంత సిన్సియర్, ఎక్కడ కూడా ఇంత భేదోపాయాలు ఎక్కడందరితో కలవేకపోతుంటాడు. అది మంచి పద్ధతి కాదా? ఇది మా అదృష్టం. ఒకరు చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి, అమిత్ షా గారు ఆయన హోమ్ మినిస్టర్, మళ్ళీ ఇక్కడ మా ముఖ్యమంత్రి, మాకు ఇది పితామహం, మళ్ళా గవర్నర్ గారు, ఎంత మంచి వ్యక్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్, ఆయన కూడా మంచి చేస్తున్న పరిపాలన. ఇవన్నీ మంచి జరుగుతున్నాయి. అందరూ అదృష్టవంతులే ఈ కాలంలో అయితే. మొత్తం భారతదేశం అదృష్టవంతులని మరోసారి విజ్ఞప్తి చెప్తున్నా. ఏం మాట్లాడతారా? మీకు ఎందుకు నోరిచ్చిందా దేవుడు? ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? మీరు అంటే రైట్స్ లేవు, ముఖ్యమంత్రి అంటే మీకు ఎవరికి రైట్స్ లేవు, ఎందుకు కించపరుస్తారు? మేము లేవా? మేము మాకు ఆయన రాదా? మీకు మీరేం మాట్లాడుతుంటారు? మీరే అనుకుంటారా? పెద్ద మనుషులు మీరు గౌరవ చేయండి, చూసి మాట్లాడండి. ముందుకు ఎవరైనా ఓకర భాష మాట్లాడితే మేమే కంప్లైంట్ చేస్తాం పోలీస్ అధికారులకు. తప్పిది ఎవరిని విమర్శించాలి? మీకు ఎవరిచ్చే రైట్స్? అశ్వత్థామరెడ్డిపై మీ స్పందన? ఏమ్మా నేను చెప్పదలుచుకోలేమ్మా. ఆయనది బతుకమ్మ ఎలా జరిగింది? చాలా బ్రహ్మాండంగా జరిగింది. గౌరీదేవి అమ్మది కవితక్కనే చేసింది. ఇది ఇవాళ ఇక్కడ ఇరాక్, మిడిల్ ఈస్ట్, అమెరికన్, లండన్ గౌరీదేవిని అందరూ ఆడుకుని చేసిన వాళ్ళే. గౌరమ్మ ఇవాళ మా కవితక్కనే ఫౌండర్, ఆమెనే అంతా తీసుకొచ్చింది. ఏమి జరగదా, మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అన్ని జయప్రదం జరుగుతాయి. ఆమె కూడా ముందు చూడండి మీరు. కవిత పరిస్థితి ఎలా? ఏం లేదు, అంత బ్రహ్మాండంగా ఉంది. పోలీస్ ఎలా పనిచేస్తున్నారు? పనితీరు ఎలా ఉంది? పోలీస్ పనితీరమ్మా బాగుంది. వాళ్ళు చేసేపటికనే అందరు ప్రశాంతంగా ఉన్నారు. ఇక ఎవరో నాసంతోడు ఏదో మాట్లాడుతుంటాడు, మాట్లాడేదానికి అర్థమేముంది? వాళ్ళు లేకపోతే కొట్టుకొని వస్తారు అందరూ. ఇక ప్రతిదానికి చిల్లించి మాట్లాడితే ఎట్లా? ఏదో పద్ధతి ఉంది. వాళ్ళు ఉండపట్టే వాళ్ళందరూ పనిచేస్తున్నారు, ధర్మతగా నడుస్తున్నది. అది వాళ్ళ వృత్తి, వాళ్ళ ధర్మం, అది చేస్తున్నారు వాళ్ళు. ఆరోగ్య శాఖ పనితీరు ఎలా ఉంది? బాగుంది ఆరోగ్య శాఖ పనితీరు. మా ఇంతమంది తెలంగాణలో ఇన్ని కోట్ల మంది బయటికి వస్తున్నారు, లక్షల మంది. ఇంతమంది వచ్చి ఇక్కడ ఎందుకు వస్తున్నారు? ఇక్కడ డెవలప్మెంట్ చూసి, చక్కటి వాతావరణం, పొల్యూషన్ తక్కువ ఉంది. ఢిల్లీ 250 ఉంది, ఇలా 33 ఉంది. అది కూడా తక్కువైపోతుంది. ఇంత వాతావరణం మంచిగా ఉంది. మరి ఉన్నోళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలని కాకుండా వేరే ప్రజలు, ఆంధ్ర, తెలంగాణ అంతా సోదరులమే. అన్ని విధాల జయప్రదం జరుగుకుంటూ పోతుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. మరి పరిపాలన మంచిగా ఉంది. ముఖ్యమంత్రి పితామహ గారు ఆయన చేసే పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి? రాత్రి వాళ్ళు కష్టపడి చేస్తుంది సార్. అవి ఎక్కడ నీళ్లు లేకుండా ఇలా గంగా మధుడు ఎట్లొస్తుందో ఏడొస్తలేదు. నిజాం సాగర్, నాగార్జున సాగర్, శ్రీశైలం ఎన్ని నిండుతలేదు, ఎక్కడెక్కడ ఉండలే. ఎప్పుడైనా నిండినా తిరిగే ప్రాజెక్టులు నాగార్జున సార్ 9 సార్లా డోర్ లిప్కం, శ్రీశైలం ప్రాజెక్టు ఎన్నోసార్లు. ఎప్పుడు జరిగినా ఎట్లా? ఇవన్నీ మా పితామహం పాదం. నేను మరోసారి అంటున్నాను. రైతులకు ప్రభుత్వం ఎటువంటి పథకాలను అందిస్తున్నారు? చాలా బ్రహ్మాండమైన పథకాలు అందిస్తున్నారు రైతులకు కూడా. ఎకరాకి 5,000 ఇవ్వబట్టి ఇవన్నీ బతుకుతలేరా? అప్పుడు లేకున్నాయా చెప్పండి? నీళ్లు రాబట్టి, లైట్ ఇవ్వబట్టే సారు. ఏం వ్యవసాయానికి ఎక్కడ తక్కువ చేస్తున్నారు? అన్ని మంచిగా చేసుకుంటూ పోతున్నారు. నా దృష్టిగా మనసు ఖరాబ్ పెట్టుకుని ఏమో మాట్లాడుతున్నా. ప్రజలందరూ గమనిస్తారు ఎవరు ఏందనేది. ప్రజలతో తెలియదు. నేనేదో మాట్లాడుతున్నా అంటే దాన్నే వీడు ఏం మాట్లాడుతున్నారు రా అనుకుంటారు. అది గమనించాలి. ఎక్కువ భాషను ఇవ్వద్దు. ఏమైంది నిజంగా చెప్పాలంటే వ్యవసాయదారునికి మీరు చూడండి, ఎక్కడ తాలూకాలలో పోయి ఎక్కడైనా చూడండి, అరే బోర్లలో నీళ్లు పైకి వస్తున్నాయి గంగమ్మ. లేకుంటే నువ్వు 400, 300 ఫీట్ల లోటు పోతే నీళ్లు లేకపోవు. ఇవాళ నీళ్లు వస్తున్నాయి వ్యవసాయానికి ఆహారంగా అంటే కాదా? ఇంత చెమ్మదొవి ఇంత ఏదైనా పాలకూరను ఏదేసుకొని తినలేరా? ఆ బతుకులు లేకుండానే ఇవాళ అందరికీ ఆయురారోగ్యంగా ఉన్నారు. ప్రశాంత వాతావరణం జరుగుతుంది. రూపాయి కిలో బియ్యం ఇవ్వబట్టే ఏం జరుగుతుంది? ఏం తప్పు చేస్తున్నాడు? అప్పటికిప్పుడు చూడండి మీరు. నేను ఏదో మాట్లాడుతున్నాను, భాష ఇవ్వాలని కాదు, నాకు బాధ అనిపించి మాట్లాడుతున్నాను. ఏం జరుగుతలేదు?
చిన్న చిన్న విషయాలకు పెద్ద మాటలు, చిన్న చిన్న విషయాలకు పెద్ద లెక్చర్లు. అది ఎందుకయ్యా మీకు ఆ లెక్చర్లు? మొత్తమే అన్నది పాపం కార్మికులు వాళ్ళు ఇళ్లల్లా ఎన్ని పరిస్థితులు భేదాలకు బాధలతో ఉన్నారో ఎవరిని తెలుస్తుంది? పోయి చూసిరా లోపల ఇళ్లలో ఎంత ఏమని ఏది ఉన్నారో ఏమంటున్నారు? అది కాకుండా వచ్చి బయటకు వచ్చి లెక్చర్ ఇస్తే ఎట్లా? ఇన్ని జరిగిపోతే పాపం మా సోదరులు మా సోదరి మళ్ళీ ఎంతో మంది వెళ్ళిపోయి వాళ్ళు వస్తే మళ్ళీ వస్తారా? ఒక ప్రాణం పోయిందంటే ఎంత బాధ అది గమనించాలి. ముఖ్యమంత్రి ఏమంటుడు పితామహ రండి ఉద్యోగాలు చేయండి మీకు నేనుండా. కరెక్టే అంటుండ ఆయన. అందరు మాట్లాడతారు తెలంగాణ రాకముందు అందరు తెలంగాణ సపోర్ట్ చేసినట్టే వాస్తవం. చేసినట్టే ఆయన ముఖ్యమంత్రి ఆయనే 62% పెంచిండు. తెలియదాగి ఎందుకు మాట్లాడతారు మీరు? మీకేమవసరమయ్యా అన్ని లోతుగా రావడం? మీకు ఆయన పరిపాలన దక్షకుడు, ఇంత పేరు తెచ్చుకున్న మా నాయకుడు ఆయన. ఎవరైనా అంటారా ఆయన పితామహుడు? ఆయన ఒక్కర భాష ఎందుకు మాట్లాడతారు? పాపం చెప్తారు ఒక్కర భాష మాట్లాడితే. గమనించండి, మీరు ఏం మాట్లాడినా మీ ఉన్నతి పెరగదు. నేనేదో అల్పుల్లేక మాట్లాడుతున్నాను అప్పుడే గమనిస్తారు ఇది అల్పుడు రాని. అది గమనించండి. పార్టీలో మీ పాత్ర ఏమిటి? నాది మామూలు పాత్ర ఏముందమ్మా, నేను మామూలు కార్యకర్తను. సారు అభిమానిని, సారు చేసే పనులకు నేను సంతోషపడతా, చెప్తుంటా నేను అందరికీ. నాకేదో కావాలని నేను లేదు, ఆయన చేసేది మా అదృష్టం అంటున్నా కదా. నేను మళ్ళీసారి అంటున్నా, భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇక్కడ మా చీఫ్ మినిస్టర్ పితామహు చంద్రశేఖరరావు గారు, మరి అక్కడ జగన్ గారు అందరు మంచి కలిసింది. ఏమైంది? అంత మంచి జరుగుతుంది. ఏదో పనికిరాని మాటలు మాట్లాడ్డా ఇంకెవడో ఉంటాడు బేకారు గారు, వాళ్ళు ఎక్కిస్తాడు వీళ్ళు ఎందుకు మంచిగా ఉండాలని. అది గమనించాలా మనం తెలివితోని. ఇవాళ ఏదో మాట్లాడితే కాదు, ప్రజలంతా తెలివిగల్లోను, ప్రజలంతా తెల్లగల్లోను. హుజూర్నగర్లో ఏమైంది? ఎంత మాటలు మాట్లాడిండు, ఎన్నెన్నో అన్నారు. ఏమైంది హుజూర్నగర్? ఎక్కడైనా ఓట్లు చాలా న్యాయ నిర్ణేతలు ఓటర్స్ అంటే అప్పుడు జమానా కాదు. ఇప్పుడు చాలా తెలివితో వేస్తారు మా సోదరుమణులు. ఎవరికి వాళ్ళకే ఇస్తారు. మరి పితామహునికి వేసిండ్రు, అంత మెజారిటీ తీసుకొచ్చింది. ఎందుకు వేసిండ్రు? మాకు సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ మాకు అందుబాటులో జరుగుతుంది. కళ్యాణ లక్ష్యం కాబట్టి పెళ్ళైన తర్వాత అబ్బాయి అమ్మాయి ఉంటే వాళ్లకు అన్ని కాబట్టి ఎన్ని జరుగుతున్నాయి అమ్మా. ఇన్ని చేస్తున్నా ముఖ్యమంత్రి ఎవరున్నారు పితామహుడు, ఆయనకి ఇన్ని తెలుసు. నేనేదో అంటలేను, నేను ఉన్నది మాట్లాడుతున్నా, ఆవేశంగా మాట్లాడతలేను, తెలుసుకొని మాట్లాడుతున్నా. ఎందుక విపరీతమైన మాట్లాడుతున్నారు? ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇదే అందరు తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారు? మాట్లాడతారు. పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సలహా? మేము ఇచ్చే సలహా ఇదే అమ్మా, ఆయన బాగుండాలి, మా అందరికీ ఆయన్నే ఆశీర్వాదం. ఇంకేమంటాం? పితామహుడు ఆయన. ఉన్నది చెప్తున్నాను నేను మామూలు మనిషిని, మామూలు కార్యకర్తను, నేనేమో అంటలేను. ఆయన చేసే అభివృద్ధి కాదు నాకు శ్రీరామ రక్ష. జరిగిందంటే ఆయన సార్ వెళ్తే అవుతా, సార్ నన్ను ఇంట్లో ఇబ్బంది పెడుతున్నాను, బరోబర్ అవుతా ఆయన దగ్గరికి చేస్తాడు. నాకు ఇంతకుముందు రాజశేఖర్ సార్ దగ్గర కూడా నేను సార్ పోయినా ఓపెన్ గా పోతుంటే అప్పుడు ఆయన దగ్గరికి ఆయన కూడా రప్పించిండు, ఆ సమస్య ఏందో ఇమ్మటి సాల్వ్ చేసిండు. నాకు పితామహుడు ముఖ్యమంత్రిగా నాకు ఏమైనా బాధ పెడుతూ తప్పకు ఆయన దగ్గర పోతాను కాదన్నాడు. ఎవ్వరు గుగులుతాడు పితామహుడు, కరెక్ట్ మనిషి. మా శ్రీ చిన్నజీఆర్సా అనే మా అమ్మ శోభమ్మ ఇద్దరు పోయి బర్త్డే ఆశీర్వాదం తీసుకుంటే అన్నారు, మీరు బక్కగా ఉన్నారు గట్టి మనుషులు అన్నారు, జార్సానే అన్నాడు. అంత పెద్ద మనిషి అన్ని లక్షణాలు మీరు తెలివితోని పనిచేస్తున్నప్పుడు ఎందుక మీరు అవేకం మాట్లాడతారు? అందరు చేయగారి తప్పేముంది, ఆయన చూసుకుంటాడు పితామహుడు. మీకెందుకు అన్ని బాధలు? పాప అంతమంది ఇళ్లలో బాధపడుతున్నారు. నాకు తెలుసు కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. మాకు కొంతమంది నేను చూసి అక్బర్బాద్ లా ఇంటికి పోతే ఏడ్చుకొని తక్కువ వాళ్ళని చూస్తుంటే గమనించారు బాయ్ సార్. జేసులో రాకుండా మీటింగ్ వద్దు, గ్రూపిజం వద్దు, లీడర్షిప్ వద్దు, గరీబుల బతుకులు ఆగం చేయకండి. ఇది మన పితామహు ధైర్యంగా మళ్ళీసారి సమయం ఇచ్చింది ఆయన. అందరు రండి, ఎవ్వరు బాధపడేది లేదు, ఎవ్వరేం చేయలేరు. మీ ఆరోగ్యాలు చూసుకోండి, మీ భక్తి పేరు చూసుకోండి, మీ కష్టాలు చూస్తారు ఆయన పితామహుడు. ఎంతమంది చూస్తలేరు? ఎంతమంది వేషాదారు ఆత్మహత్య చూసుకోలేదు ఇప్పుడు అంటున్నాయి. ఎంతమంది పశువులు కాబిల వివరాలకు పంపించారు, అది జరుగుతున్నాయా? మరి మీరెందుకు బాధపడాలి? ఎక్కడ లేదు మీకెందుకు ఆ పెద్దనం? మీరు ఎవరేమంటున్నారు అది గమనించారు ఎవరో గారు. పార్టీలో ఏవైనా పదవులు ఆశిస్తున్నారా? మనం పదవులు ఆశించే రోజులుంటే నేను ఎప్పుడో మంత్రి అయి ఉంటుంటే ఈ రోజు. నాకు అటువంటిది ఇప్పటిదాకా లేదు. ఇష్టో కాదనం అంతే. నేను ఎప్పుడు ఫోర్స్ గా పోయి గుంజుకోలేదు ఎవరిని. మీరు ఎంతో కాలంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన ఎప్పుడు వచ్చింది ఆ పర్సన్ 1 year నుండి. సో ఏ బాధ్యత అప్పగించినా చేయడం చేస్తూనే ఉంటాం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం, అంటేనే ఉంటాం, చేస్తూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. సార్ చేసే పనులు, పితామహుడు చేసే పనులు, ఇంతకంటే ఏం చేస్తాం? కేటీఆర్ గారి పనులు
కేటీఆర్ గారిని పరిపాలన దక్షత చేసిండు. మేము అప్పుడు కూడా ఏంటి ప్రజలు ముఖ్యమంత్రి పితామహులు దిక్కున్నారు, ఎవ్వరేం చేయలేరు. హుజూర్నగర్లో కూడా లెక్చర్ కొట్టి ఎట్లా కొట్టి నేను విమర్శిస్తలేను. నా స్వేచ్ఛ, మీకెట్లా స్వేచ్ఛ ఉంది, నా స్వేచ్ఛ నేను మాట్లాడుతున్నా. ఎట్లా మాట్లాడిన హుజూర్నగర్లో ఎన్నెన్నో మాట్లాడింది. ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు తలుచుకున్నారు. పితామహుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మంచిని ఉండిపోయినాయి. ఆ డబ్బకాడికి ఎవరు పోరు, వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే వేసారు. కరెక్టే అది. ఇవాళ అక్కడ కూడా మంచిగా పనులు జరుగుతున్నాయి. ఎందుకు జరిగాయి? ఆ జమానా పోయింది. నేనేదో భాషను ఇస్తున్నా, నేనేదో మాట్లాడుతున్నా పోయింది. ఇప్పుడు పని చేసేదే గొప్పతనం చూపిస్తున్నారు ప్రజలలో. అది కావాల్సింది. ప్రజలు తెలియలేరు, న్యాయ నిర్ణీతలు వాళ్ళు కూడా ఎందుకు అనుకోవాలి మనం? చాలా చాలా బాగా చెప్పారండి. చాలా ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా చాలా అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పారు. సో ఇదండి ఇవాటి ముఖాముఖి కార్యక్రమం మన సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి గారితో. మరొకసారి మళ్ళీ మీతో కలుస్తాను. అంటే దిస్ ఇస్ అనుష. నమస్కారం.